ఉన్నాడు. చివరిగా మనము సిద్ధపాటులో భాగంగా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఒక చిన్న సంఘం ఉంది. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఆ సంఘటన మనం చూస్తాం. అందులో 10 మంది విశ్వాసులు ఉన్నారు. వారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికని వచ్చారు. సమయం వచ్చింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన్న రండి అని కేక వినబడగానే అందులో ఎంతమంది వెళ్ళగలిగారు? 5 మాత్రమే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. మిగిలిన 5 ఎదుర్కోలేకపోయారు. సిద్ధపాటు అనేది చాలా సంపూర్ణంగా ఉండాలి. అందుకు మనకు సహాయపడగలిగేది ఆత్మ నింపుదల, ఆత్మానుసారమైన జీవితము, ఆత్మను అనుసరించి మనం నడుచుకోవటము ఈ దినాల్లో చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని ఆత్మ నడిపింపును మనం గమనించగలుగుతూ ఉండాలి. దేవుని ఆత్మ చేత ఎప్పటికప్పుడు మనం నింపుకుంటూ ఉండాలి. సో సంఘం అనేది మనల్ని మనం దేవుని ఆత్మ చేత రీఛార్జ్ చేసుకుని వెళ్ళటానికి ఆధారమైన స్థలం. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్య ఆధారంగా తిరిగి మనం ఎనర్జైజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళటానికి, ఎనర్జీతో నింపుకుని వెళ్ళటానికి దేవుడు సంఘాన్ని ఇక్కడ ఉంచాడు. ఏర్పాటు అందుకే చేశాడు. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనము ఆత్మానుసారంగానే నడిచే వారంగా ఉండగలుగుతున్నామా? ఆయన వచ్చేటప్పటికి ఆ పవిత్రతను కాపాడుకోగలిగిన వారంగానే మనము జీవించగలుగుతున్నామా? ప్రభు బలలో పాల్గొంటున్నామంటే ప్రతిసారి యోగ్యత, అర్హత జ్ఞాపకం చేయబడుతుంది. అది పవిత్రతకు సాదృశ్యం. పవిత్రమైన జీవితము జీవిస్తున్న వారు మాత్రమే ఆ ప్యూరిఫికేషన్ 365 డేస్ మనలో ఉన్నప్పుడు మాత్రమే. సాధారణంగా మండే టు సాటర్డే ఎట్లా జీవించినా సండే వచ్చేటప్పటికల్లా మార్నింగ్ అప్పుడప్పుడు బలలో పాలు ఉండాలి, నన్ను సిద్ధపరచు. కోర్స్ అలా చేసుకోవడం తప్పేం లేదు. కానీ మిగిలిన 6 రోజులు వదిలిపెట్టేసి ఆ 7వ రోజుకు మాత్రమే ప్యూరిఫికేషన్ చేయటం అనేది సరైన విధానం కానే కాదు. 365 డేస్ మన జీవితాలు పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి. ఎందుకంటే ఈ 365 డేస్లో ఏ డే ఆయన వస్తాడో మనకు తెలియదు. ఏ డే ఆయన వచ్చినప్పుడు మనము పవిత్రంగా ఉండగలుగుతామో లేదో. కాబట్టి ప్రతి దినము మన రక్షణను భయంతో మనతో కొనసాగించుకుంటూ ఆయన వచ్చేటప్పటికి 3 అంశాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ అంటాడు ఈ మాటల్లో, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్త పడాలంటాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాలిన్యము అంటకుండా మీరు జాగ్రత్త పడాలంటాడు. ఒకసారి చదువుకుందాం. మన యొక్క మేలు కొరకు సంఘము ఆ రీతిగా సిద్ధపరచుకునే వరకు ఆధారమైన వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట చివరిలో అంటాడు, దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏది అని అంటే 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. గుర్తుంచుకోండి, ఇది వ్యక్తిగత బాధ్యత. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ నన్ను నేనే, నా పవిత్రత నేను కాపాడుకోవాలి. తర్వాత వేరే వాళ్ళు మీకోసం ప్రార్థన చేయటమో, తర్వాత వేరే వాళ్ళు మీకు సహాయం చేయటమో, మిమ్మల్ని హెచ్చరించడమో సెకండరీ థింగ్. ఫస్ట్ నా మట్టుకు నేనే జాగ్రత్త పడాలి. తన్ను తాను కాపాడుకునుట దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అని అంటాడు. ఇహలోక మాలిన్యము అంటకుండా. లోకము పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము, విపరీతమైనటువంటి దుష్టత్వంతో నిండిపోతూ ఉంది. ఈ అమెరికా దేశాన్ని వచ్చిన కొన్ని దినాల్లో బయటకు వెళ్ళి చూసినప్పుడు చాలా చాలా భయంకరమైన ఇదా అని అప్పుడు అనిపించింది. చాలా భయంకరంగా పరిస్థితులు ఉంటా ఉన్నాయి. మనుషుల్లో మానవత్వం లేకుండా పోతూ ఉంది. మనుషుల్లో నీతి ప్రవర్తన లేకుండా పోతూ ఉంది. చాలా భయంకరమైన ఈ పాపలోకంలో ఈ మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పెట్టుకోవాలని మనం మన యొక్క ఆత్మకు ఒక ప్రూఫ్ లాగా
దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ఉంచుకోవాలి. కీర్తనకారుడు 119లో అదే అంటాడు, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. దేవుని వాక్యము, అది దేవుని వాక్యం చేత సంఘాన్ని ఉదక స్నానం చేయిస్తున్నాను అంటాడు ఎఫెసీయులు 5:27లో మనం చూస్తూ వచ్చాం. దేవుని వాక్యమే మనం పవిత్రీకరిస్తుంది, ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉంచేది దేవుని వాక్యము. ఆ వాక్యము ద్వారా ఈ మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి. అంతేకాదు రోమా 12:2లో అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు. అందుకే ఈ లోక మర్యాదలు అనుసరించవద్దు. చాలాసార్లు మనకు ఎదురయ్యే శోధన ఏంటంటే, ఆ, దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, ఆ, మరి ఈ లోకంలో ఉంటున్నాం కదండి. కాబట్టి ఈ లోకంలో ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, వీటిని ఆ, మనం పాటించడం తప్పు లేదనే శోధన ఎదురవుతూ ఉంటుంది. నో, వాక్యానుసారమైన పద్ధతే కానీ లోకానుసారమైన పద్ధతి విశ్వాసులకు కుదరదు. పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడే విశ్వాసి ఎవరైనా, సంఘం ఏదైనా లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. వాళ్ళే నిజంగా ఆయనకు సజీవయాగంగా సమర్పించుకున్న వాళ్ళు. లోక మర్యాదను వాళ్ళు అనుసరించలేరు. నూతనంగానే ఉండడానికి మొదటి పత్రికలో రాస్తాడు, ఈ లోకం విషయంలో ఇది ఎంత ప్రమాదకరమైన లోకమో జ్ఞాపం చేస్తూ, ఈ లోకమునైనను 2వ అధ్యాయం అంటాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను వెంపకుడి, ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని స్పష్టం చేస్తాడు. సో ఈ ఉదయకాల సమయంలో మన జీవితాన్ని పవిత్రీకరించుకోవడానికి ఈ రీతిగా పెండ్లి కుమార్తె సాదృశ్యంగా చెప్పబడిన ఈ అనుభవంలో మన జీవితాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ త్వరలో రాబోతున్న ప్రభు రాకడకు మనము సిద్ధపడవలసి ఉంది. వారు మాత్రమే ఆ క్రొత్త సృష్టిలో ప్రవేశించగలుగుతారు. దానికంటే ముందు ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడతారు.